శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మార్చి 11 వరకు వక్రగమనంలో ఉన్నటువంటి గురువు తిరిగి మిథున రాశిలో ప్రవేశించడం వలన సింహరాశి వారికి కలిగే లాభాల గురించి పరిశీలిద్దాం. ఏదైనా ఒక గ్రహం లాభస్థానంలో ఉంటే జాతకుడికి ఉన్నటువంటి అన్ని సమస్యలు ఏదో విధంగా పరిష్కారం చేయడానికి ఆ గ్రహం సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ గురువు లాభస్థానంలో ప్రవేశించడంతో తిరిగి మన సింహరాశి వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పచ్చు. అంటే ఒక విధంగా గురువు వీళ్ళకి పంచమాధిపతిగా ఉంటే పూర్వపుణ్య స్థానాధిపతి. అందువల్ల మీ పూర్వపుణ్యంలో గత జన్మలో మీరు చేసినటువంటి మంచి ఫలితాలకి ఈ సమయంలో మీరు అవి అనుభవించడానికి ఈ గురుగ్రహం కారణమవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా గురువు వక్రించినప్పుడు గత జన్మ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీ యొక్క జన్మ జాతకంలో, అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా ఒక గ్రహం వక్రించి ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూర్వజన్మ కర్మ ఇంకా మిగిలి ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో తిరిగి జన్మ తీసుకున్నట్టు నాడీశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉంటాయి. మరి ఈ ఫలితం ఇప్పుడు ఈ సింహరాశి వారికి పంచమ స్థానాధిపతి లాభస్థానంలో ఉంటూ పంచమాన్ని వీక్షించడం వల్ల సంతానం ద్వారా, గత జన్మ పుణ్యం ద్వారా, మీ దగ్గర విద్య నేర్చుకున్నటువంటి విద్యార్థులు మీ శిష్యుల ద్వారా, మీలో ఉన్నటువంటి టాలెంటు విద్వత్తు ద్వారా మీకు లాభం కలిగే అవకాశం ఉన్నది. అంటే లాభం అనుకున్నప్పుడు ప్రతిదీ ధనంతో మనం లెక్క పెట్టడానికి కుదరదు. గతంలో దూరమైనటువంటి ఒక స్నేహితుడు తిరిగి మనల్ని కలుసుకున్నా కూడా అది గొప్ప అదృష్టంగా మనం భావించాలి. అంటే లాభస్థానం అన్నది స్నేహితుల్ని, మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని చెప్తూ ఉంటుంది. అంటే వక్రించినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో మీకు అత్యంత ఆత్మీయులుగా ఉన్నటువంటి మీ బ్రదర్స్ అవ్వచ్చు, బంధువు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, తిరిగి మళ్ళా మీ జీవితంలో ప్రవేశించడం వల్ల మీకు గొప్ప బలాన్ని, ధైర్యాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు దూరమైనటువంటి స్నేహం తిరిగి కలుస్తుంది. అలాగే ఏదో కారణం వల్ల గతంలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం కానీ, ఏదన్నా ఒక హానరబుల్ పోస్ట్ లాంటివి కానీ తిరిగి మళ్ళా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ గురువు ప్రభావం వల్ల వచ్చినప్పటికీ కూడా సింహరాశి వారికి ఇవన్నీ రావడం లేదు. కారణం ఏంటంటే ఒకటేమో అష్టమ శని, రెండోదేమో రాశి అందే కేతువు. ఈ రెండు గ్రహాలు మీ అభివృద్ధికి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ముందు ఈ గురువిచ్చే ఫలితాలు మీకు పొందాలంటే శనిగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతువుని సంతృప్తిపరచవలసి ఉంటుంది మీరు. అంటే కేతువు ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహ కారణమవుతూ ఉంటాడు. అంటే మీకు వచ్చింది మీరు త్యాగం చేసి ఇతరులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు కూడా కొంత ఆలోచిస్తే ప్రస్తుతం గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. 11వ స్థానం అంటే కామత్రికోణం, గత కోరికలు నెరవేరుతాయి. 3, 7, 11 భావాలు యాక్టివ్ అవుతాయి. 3 అన్నది ఏంటంటే మీరు చేసే ప్రయత్నాలు, దగ్గర ప్రయత్నాలు, ఒకరికి హెల్ప్ చేయాలన్నా, ఒకరికి సలహా ఇవ్వాలన్నా, మంచి పనులు ప్రారంభించాలన్నా ఇది కారణమవుతూ ఉంటుంది. 7వ స్థానం అన్నది వివాహ స్థానం. అక్కడ సప్తమంలో రాహు ఉన్నాడు, దాని మీద గురుదృష్టి పడుతుంది. సాంప్రదాయేతర వివాహాలకు కారణమవుతూ ఉంటాడు అన్నమాట. ఇది ఇంటర్ కాస్ట్ మ్యారేజు, విడో మ్యారేజు, ఆల్రెడీ పెళ్ళైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పిల్లలు ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడం, ఏదో ఒక కంట్రవర్సీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సింహరాశి వారికి ఏదైనా వివాహం సంబంధం వచ్చినా, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వివాహం జరిగినా ఏదో ఒక కంట్రవర్సీ అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ రాహుతో పాటు గురువు చూడటం వల్ల ఏంటంటే కొంతవరకు ఇటువంటివి జరిగే అవకాశం ఉన్నది. అంటే ఏదన్నా ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజో, కంట్రవర్సీ మ్యారేజో, మనకన్నా అంటే అబ్బాయి కన్నా అమ్మాయి పెద్దదో, ఈ విధంగా కొన్ని ఏజ్ డిఫరెన్సో, చదువు డిఫరెన్సో ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా అది జాతకుడికి ఇష్టమవుతుంటుందో వాళ్ళు చేసుకోవడానికి ఇది అనుకూలత ఉంది. ఎస్పెషల్లీ ఈ వక్రించి ఉండడం వల్ల ఏమైందంటే 10వ స్థానం యొక్క ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 10వ స్థానం అంటే 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవుతాయి.
అంటే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఏదైనా ఈ గురుగ్రహం ఈ సింహరాశి వారికి అష్టమాధిపతి ఉంటాడు. దశమంలో ఉన్న ఫలితం ఇస్తాడు. అంటే ఉద్యోగంలో సడన్గా చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా కొత్త ఉద్యోగం అభివృద్ధి రావాలంటే ముందు పాత ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, మానివేయడం కానీ, కొన్నాళ్ళు విడిచిపెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ సడన్గా వచ్చే అవకాశం ఉన్నది. ఏదో పాత ఉద్యోగం పోయిలా ఉందనుకుంటే టక్కని కొత్త ఉద్యోగం లాంటిది కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో ఇవన్నీ కూడా జాతకుడు ముందుగా ప్రిపేర్ అయి నిర్ణయించుకుంటే ఏదైనా ఈ జాతకుడికి లాభస్థానంలో గురువు మీరు ఏదైనా ఒక సంకల్పం చేసి గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం 100% నెరవేరే అవకాశం ఉంది. దానికి మీ యొక్క అర్హత ఉండాలి, అప్పుడు మాత్రమే అది నెరవేరుతుంది. పైపెచ్చి అది ఒక మంచి పని అయి ఉండాలి, దానివలన ఎదట వారికి నష్టం లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ గురుగ్రహం మీకు ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ ప్రయత్నాన్ని సంకల్పపూర్వకంగా ముఖ్యంగా గురుగ్రహ కారకత్వాలైనటువంటి ధనం, వివాహం, సంతానం, విజ్ఞానం వీటిని ఖచ్చితంగా కోరుకుంటే కంపల్సరీగా మీరు కోరుకున్న దానికన్నా రెట్టింపు ఫలితం మీరు పొందే అవకాశం ఉంది. అయితే మన సింహరాశి వారికి అటు కేతువు అటు శని ఇబ్బంది పెడుతుంటారు. ఈ 2 గ్రహాలని మీరు కంపల్సరీగా ప్రసన్నం చేసుకోవాలంటే మరి ఆంజనేయ స్వామి తప్ప వేరే మార్గం మనకు కనబడదు. ప్రస్తుతం ఈ గురు వక్రగమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట. మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది. అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా, ఆలోచనాపరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది. అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం, మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. లేదంటే దత్తపీఠం, దత్త క్షేత్రాలు, దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, లేదంటే మీకు విద్య నేర్పిన గురువు, ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం. కాబట్టి వారికి సేవించడం వల్ల, వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ, తప్పనిసరిగా గోశాలని సందర్శించడం, గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం, గోవుకి మంచి వసతి కల్పించడం, అలాగే గోవుకి స్నానం చేయించడం అయితే, శుభ్రంగా పూజించడం అయితే, అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవుని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది. ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం, ఒక హాల్ టికెట్ వచ్చింది, గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు. లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం, ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందులు ఈ గోశాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే, కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది. ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు. సరే, అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక పుష్యరాగాన్ని ధరించవచ్చు. సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది, అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల, మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో
శుభాలు జరగాలన్నా, పెళ్ళి, సంతానం లాంటివి కలగాలన్నా, మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే. గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి జాతకుణ్ణి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.